అమెరికా సోనిక్ దెబ్బకు మదురో సెక్యూరిటీ విలువిల ఆపరేషన్ విష ప్రయోగం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బందీ చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో యుఎస్ అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని వాడిందట. అది సైనికులపై విషంలా పనిచేసింది. క్షణాల్లోనే ఉపయోగించిన కెమికల్ వెపన్ మదురో భద్రతా సిబ్బంది సామర్థ్యాన్ని నిర్వీర్యపరిచింది. అయితే ఆ రోజు భద్రతా దళాల్లో పాల్గొన్న ఒక సెక్యూరిటీ గార్డ్ తెలిపిన వివరాల ప్రకారం, మేము నికోలస్కు రక్షణగా విధుల్లో ఉన్నాం. అకస్మాత్తుగా మా రాడార్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయాయి. ఏం జరుగుతుందో మాకు అర్థమయ్యేలోపు డ్రోన్ల గుంపు గ్రూపులుగా మా దగ్గరికి వచ్చేసింది. వాటిపై ఎలా స్పందించాలో అర్థం కాలేదు. తర్వాత 20 మంది సైనికులతో 8 హెలికాప్టర్లు వచ్చాయి. సంఖ్య తక్కువే అయినా వెంటనే మొత్తం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారు లేటెస్ట్ టెక్నాలజీలో ఎంతో ముందు ఉన్నారు. ఇంతకుముందు చూడని పోరాట పద్ధతులను ఉపయోగించారు. అమెరికా శక్తి ముందు వెనిజులా సైన్యం తేలిపోయింది. మేము వందల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందనేసి ఆ రోజు విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే ఒక దశలో వారు ఏదో ప్రయోగించారో దాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. అది తీవ్రమైన ధ్వని తరంగం లాంటిది. నా తల లోపల నుంచి పేలిపోతున్నట్టు అనిపించింది. మా ముక్కల నుంచి రక్తం కారడం మొదలైంది. మరికొందరికి వాంతులు చేసుకున్నారు. ఇంకొందరు నేలపై పడిపోయారని. ఆ సోనిక్ ఆయుధం ముందు మేము నిలవలేకపోయాం. అగ్రరాజ్యం యుఎస్తో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమనే అని ఆ రోజు ఆపరేషన్లో నికోలస్ భద్రతా సిబ్బంది మీడియాకు వెల్లడించారు. కాగా గార్డ్ చెప్పిన దాన్ని బట్టి వెనిజులా లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి మైక్రోవేవ్స్, లేజర్స్ వంటి వాడి ఉండవచ్చని అమెరికా నిఘా విభాగంలో పనిచేసిన అధికారి ఒకరు వెల్లడించారు. అలాంటి వర్షన్లు యుఎస్ సైన్యంలో దశాబ్దాల క్రితం నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో కొన్నిటి వల్ల రక్తస్రావం, నొప్పి, మంట, వాంతులు ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. 2020లో గాల్వాన్ల ఘర్షణలో భారత సైనికులపై చైనా మైక్రోవేవ్ వెపన్ వాడిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే వీటిని చైనా తీవ్రంగా ఖండించింది.